श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। ఆత్మీయులారా, మనం ఈరోజు పరమ పవిత్రమైనటువంటి భగవద్గీత యొక్క ప్రాముఖ్యాన్ని మనం చర్చించుకుందాం. ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు మోహముద్గరము లేదా భజగోవింద శ్లోకములు అనేటువంటివి ఆయన రచించారు. ఆయన శిష్యులు కూడా కొన్ని శ్లోకాలు రచించారు. ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు భగవద్గీత ఇది ప్రస్థానత్రయంలో ఒకటి. బ్రహ్మసూత్రములు, ఉపనిషత్తులు భగవద్గీతను ప్రస్థానత్రయములు అని అంటారు. ఈ మూడిటికి కూడా గురుదేవులు చక్కటి భాష్యాన్ని రచించి లోకానికి అందించారు. భగవద్గీత గురించి భజగోవింద శ్లోకంలో ఆయన ఇలా అంటారు: భగవద్గీత కించిదధీత గంగాజలలవకణికాపీత సకృతపయేన మురారి సమర్చ క్రియతే యమోపి న చర్చ అన్నారు. ఎంత చక్కగా మనం బోధిస్తున్నారంటే, పరమ పవిత్రమైనటువంటి వివేకము కలిగించేటువంటి జ్ఞానగంగను గురించి ఆయన ఇలా చెప్పారు. భగవద్గీత కించిదధీత, భగవద్గీతను కించిత్ అయినా మనం చదవాలి, తెలుసుకోవాలి. అలానే గంగాజల లవ కణికాపీత, ఒక చిన్న బిందు గంగను మన నాలుక పైన వేసుకోవడం ద్వారా జన్మ జన్మార్జితమైనటువంటి సకల తాపములు కూడా పాపములు వెళ్ళిపోతాయి. అదే నాలుకను మళ్ళీ చెప్తూ సకృతపియేన మురారి సమర్చ, పూర్వజన్మ సుకృతంతో ఒక్కసారైనా శ్రీమన్నారాయణి యొక్క దివ్య చరణారవిందములను సేవించుకునే భాగ్యం ఎవడికి కలుగుతుందో వారికి గురించి క్రియతే యమోపి న చర్చ, యముడు వాడి గురించి ఆలోచించాడు, అనగా వాడికి మృత్యు భయం లేదు. భగవంతుడు మనకు ఆయుష్ను అనుగ్రహిస్తాడు అన్నాడు. చూడండి, శ్రీమన్నారాయణి యొక్క నాలుక నుండి ప్రవహించబడినటువంటి జ్ఞానగంగ పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం. పార్థుడికి కురుక్షేత్ర సంగ్రామంలో కృష్ణ పరమాత్ముడు ఆచార్యుడిగా జ్ఞానగంగను అందించాడు. మనం కూడా భగవంతుడు పలికిన పలుకులు ఏవైతే ఉన్నాయో వాటిని మన నాలుక పైన ఉచ్చరించడం ద్వారా వాక్శుద్ధి కలుగుతుంది. జన్మ జన్మార్జితమైనటువంటి
తాపత్రయాలు తొలగిపోతాయి. ఈ 3 మనకు కలుగుతుంది కావుననే ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు మనకు ఉపదేశిస్తున్నారు. అందరూ కూడా భగవద్గీతను అధ్యయనం చేయండి అని. అంటే ప్రతిరోజు ఒక శ్లోకమైనా మనం అధ్యయనం చేస్తే 2 సంవత్సరాలలో ఆ యొక్క 700 శ్లోకములను కూడా అర్థసహితంగా మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఆచార్యులు ఈ యొక్క భగవద్గీతను చదవమని సామాన్యులకు చెప్పారా? అందరికి కూడా ఆయన సందేశం ఇచ్చారా అంటే సర్వమానవాళి అన్నాను. సర్వమానవాళికి ఈ సందేశాన్ని అందించారు. దాంట్లో అందరూ వచ్చేశారు. తర్వాత ఆయన శిష్యులు ఎవరైతే ఉన్నారో వారేమన్నారు, భగవద్గీత గురించి వారు కూడా గేయం గీతా నామసహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగతి చిత్తం దేయం దీన జనాయత విత్తం భజగోవిందం 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 గోవిందం భజ మూఢమతి అన్నారు ఆయన వారి శిష్యులు. వీరు కూడా మరలా ఏం చెప్తున్నారు, గేయం గీత గీతాగానము చేయుడు, నామ సహస్రం విష్ణు సహస్రనామాన్ని చదవండి. తర్వాత ధ్యేయం శ్రీపతి రూపమజస్రం శ్రీపతి యొక్క రూపమును తదేక చిత్తంతో దర్శించండి. దానికి పీఠికగా సజ్జన సాంగత్యం చేయండి అన్నాడు. తర్వాత మీ దగ్గర లభ్యమైనటువంటి ధనాన్ని పేదలకు అవసరమున్న వారికి పంచండి అన్నారు. ఇవి చిన్న చిన్న చిటికలైనా మనందరికి కూడా జీవితంలో అమోఘమైనటువంటి సందేశాలు. ఆదిగురు శంకరాచార్యులు వారు చెప్పిన దాన్నే మరలా వారి శిష్యులు కూడా అనేకమైన శ్లోకములు ఇందులో కనపడేట్టుగా ఈ శ్లోకంలో వారు అందించారు. ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు వారు శిష్యులనగా చతురామ్నాయ పీఠములు కూడా ఆయనకు శిష్యులే కదా. అంటే చతురామ్నాయ పీఠంలో కూడా భగవద్గీతను వారు అధ్యయనం చేస్తారు, సత్సంగాలు జరిపిస్తారు. వారి శిష్యులకు కూడా జగద్గురులు అందించినటువంటి సందేశాన్ని ఆచరించమని ప్రబోధిస్తారు. దానికి ఉదాహరణగా కాంచి కామకోటి పీఠంలో 70వ పీఠాధిపతులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు విజయయాత్ర సందర్భంగా ఏ యొక్క పవిత్రమైన స్థానంలో భజగోవింద శ్లోకములను ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు వారు రచించారు కదా. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతి అని. శ్రీవారు వారణాసిలో 3 మాసములు అక్కడ ఉన్నారు. ఆ సందర్భంగా గంగా నది పరివాహక ప్రాంతంలో చక్కనైనటువంటి కాశీ మహారాజు వారి ద్వారా ఏర్పాటు చేసినటువంటి చక్కటి వేదికలో సహస్ర చండీ యాగములు మరియు పవిత్రమైనటువంటి సహస్ర మోదక గణపతి హోమములు చాలా వైభవంగా జరిగాయి. ఆ సందర్భంగా ఎన్నో వందలాది వేద పండితులు అనేక దేశంలో అనేక ప్రాంతాల నుండి వచ్చారు. వచ్చినప్పుడు ఆ సందర్భంగా అక్కడ చేరినటువంటి వారికి అందరికీ కూడా విద్యార్థులకు వేద విద్యార్థులందరికీ కూడా ఒక కొత్త ప్రణాళికను అందించారు. ఏంటనగా మీరందరూ కూడా
ఆదిగురులు మనకు అందించినటువంటి సందేశం ఏదైతే ఉందో భగవద్గీత అధ్యయనం చేయడం అనే దానికోసం అందరికి కూడా పుస్తకాలు ఇచ్చి మీరందరూ కూడా భగవద్గీతను మీరు అధ్యయనం చేసి దీంట్లో లేఖన కార్యక్రమాన్ని చేయాలి అన్నారు. ఆ విధంగా వారు అక్కడ ఒక సందేశం ఇచ్చి అందరినీ కూడా ప్రబోధింపచేశారు. తరువాత కార్తీక మాసంలో జగద్గురువులు ఆ యొక్క ఉడిపి క్షేత్రం శ్రీకృష్ణుని యొక్క అత్యంత పవిత్రమైనటువంటి ధామం అది. అక్కడ కూడా ద్వైత సిద్ధాంత పీఠం ఏదైతే ఉందో పుత్తిగే మఠం అష్టపీఠంలో ఒకటి, చాలా ప్రసిద్ధి చెందింది. ఉడిపి పీఠంనకు కంచి కామకోటి పీఠంనకు అనేక సంవత్సరాలుగా ఆధ్యాత్మిక బాంధవ్యం ఉంది. వారి ఆహ్వానం మేరకు శ్రీవారు అక్కడికి వెళ్ళి వారు గీతా జ్ఞాన యజ్ఞమునికి ఏర్పాటు చేసినటువంటి గొప్పదైన ఆ కార్యక్రమంలో వారందరూ శ్రీవారిని కోరడం ద్వారా వైభవోపేతంగా ఆధ్యాత్మిక విచారం విశ్వమునంతటి కూడా అందుకోవాలి అనే ఉద్దేశంతో శ్రీవారు గీతా జ్ఞాన యజ్ఞం అనేటువంటిది గీతా జ్ఞాన యజ్ఞం అనేటువంటి దాన్ని వాళ్ళు ప్రారంభించారు. ప్రారంభించినప్పుడు అది చాలా గొప్పదైన కార్యక్రమం. అది కృష్ణక్షేత్రంలో జరిగింది. తర్వాత ఇంకా మరి ఏం చేస్తున్నారు కంచి కామకోటి పీఠం వలనగా ఏక చాతుర్మాస్యం ఏదైతే జరుగుతుందో చాతుర్మాస చివరి రోజు విశ్వరూప యాత్ర అనేటువంటిది జరుగుతుంది. ఆ విశ్వరూప యాత్ర సందర్భంగా అనేక వేల సంవత్సరాలుగా ఒక పరంపర, ఆ ప్రకారం ఆ యొక్క చాతుర్మాస్యం చేసినటువంటి పరిసరం నుండి గ్రామం పులెమోరెల్లకు వెళ్ళి అక్కడ పవిత్రమైనటువంటి దేవాలయము లేక నదీ తీరం వద్ద శిష్య ప్రశిష్యులందరూ కూడా అక్కడ చేరి ఉన్న సందర్భంలో అక్కడ అందరి సమక్షంలో జగద్గురువులు చక్కగా విశ్వరూప సందర్శనం అని ఏదైతే ఉంది కదా భగవద్గీత ఏకాదశ అధ్యాయం, దాన్ని వారే స్వతహాగా చదవడం, మిగతా వారు కూడా కంఠాన్ని చేర్చి వారు కూడా భక్తి శ్రద్ధలతో పఠించడం అనేది జరుగుతుంది. దీని ద్వారా మనకు స్పష్టమేమవుతోంది, ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు వారు అందించిన సందేశాన్ని కాంచి కామకోటి పీఠం దాన్ని చాచు తప్పకుండా పాటిస్తూ ఇతరులకు కూడా అది మార్గదర్శనమై ఉంది. అందుకే భగవద్గీతలో ఒక శ్లోకం చెప్తుంది, యద్యదాచతి శ్రేష్ఠ తత్తదేవే ఇతరే జనాః సయత్ ప్రమాణం కురుతే లోకః తదనువర్తతే నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్తయేవ చ కర్మణి. యతీశ్వరులకు ఏ కర్మయు లేదు, అయినా జగత్ కళ్యాణం కోసం జగత్ మార్గదర్శనం కోసం ఈ యొక్క భగవద్గీత సందేశాన్ని విశ్వానికి వ్యాపింపచేస్తున్నారు. కావున మనమంతా కూడా ఆ యొక్క మోహముద్గరంలో ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు ఇచ్చిన సందేశాన్ని మనం కూడా తప్పకుండా ప్రతినిత్యం కూడా అభ్యాసం చేసి భగవద్గీతాచార్యుల యొక్క సంపూర్ణ కృపా కటాక్షాన్ని మనం పొందేటువంటి సుదైవాన్ని మన ముందు పరంపర మన కుటుంబంలో అందరికీ కూడా అందించాలనేటువంటిది ప్రార్థన చేస్తూ ఈ యొక్క వాక్ పుష్పములను అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీచరణవందములకు నిరహంకారపూర్వకంగా సమర్పిస్తున్నాం. ఇంట్లో మీ ప్రియతముడు నివర్తి నాగభూషణ శర్మ.